అమృత రెక్కల ఏనుగు. అడవికి దగ్గరలో సాయంత్రం వేళలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో వీర చాలా పండ్లు తీసుకొని వచ్చి, మిత్రులారా, ఇదిగో చూసారా, నా దగ్గర చాలా రకాల పండ్లున్నాయి. మీకు వీటిలో ఏది కావాలో అది తీసుకోండి అంటూ ఆ పండ్లన్నీ కూడా తనకు ఇస్తూ ఉంటుంది. అమృత, చాలా బాగున్నాయి, ఇవి నాకు కావాలి అంటూ తీసుకుంటూ ఉంటుంది. అలాగే శివ వాటిని తీసుకొని తింటూ, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అడవిలో చాలా ఉన్నాయి మిత్రులారా, మీకు కావాలంటే మనం అలా వెళ్ళి రావచ్చు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. కవిత, అమృత, శివ, వీర అడవికి బయలుదేరుతారు. వాళ్ళు అలా అడవికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర పండ్లు కోసుకుంటూ వాటిని తింటూ అబ్బా, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా తినలేదు. అంటూ వాళ్ళు వాటిని సంతోషంగా తింటూ ఉంటారు. ఒక్కసారిగా అక్కడంతా మేఘావృతం అయిపోతుంది. అంతా చీకటిగా మారుతుంది. అయ్యయ్యో, అంతా చీకటైపోయింది, పాములు వస్తాయేమో అని చాలా భయంగా ఉంది అని చెప్పి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటుంది. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు భూమి మీదకి వస్తుంది. అది ఎవరో కాదు, ఒక అందమైన రెక్కల ఏనుగు. రెక్కల ఏనుగుని మెరుపుల్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అమ్మో, ఎంత అద్భుతంగా ఉంది రెక్కల ఏనుగు, చాలా అద్భుతంగా ఉంది అంటూ దానిని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే ఏనుగు అక్కడే ఉన్న పండ్లు మొత్తాన్ని తింటూ ఉంటుంది. ఆకాశం నుంచి వచ్చింది అంటే ఇది మాయా ఏనుగు అనుకుంటా. దీంతో పాటు మనం కూడా ఆకాశానికి వెళ్ళొచ్చు అని తనలో తాను వీర మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏనుగు చాలాసేపు అక్కడ ఆహారం తిని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోతుండగానే వెంటనే వీర ఆ ఏనుగు తోక పట్టుకుంటుంది. ఏనుగు తోక పట్టుకోవడంతో ఏనుగు, ఎవరు నువ్వు, నా తోకని వదిలిపెట్టు అంటూ కోపంగా మాట్లాడుతుంది. అమృత, శివ వాళ్ళు కంగారు పడుతూ, అయ్యో మిత్రమా, ఎందుకలా చేస్తున్నావు, వదిలిపెట్టు, ఆ తోకని వదిలిపెట్టు అంటూ కేకలు వేస్తూ ఉంటారు. వీర మాత్రం అస్సలు వాళ్ళ మాటలు వినదు. అలాగే గట్టిగా పట్టుకుంటుంది. ఏనుగుకి బాగా కోపం వచ్చి గట్టిగా తన రెక్కలతో విసిరి కొట్టడంతో వీర ఒక్కసారిగా కింద పడుతుంది. మిత్రులందరూ కంగారుగా అయ్యయ్యో అంటూ ఏడుస్తూ తన దగ్గరికి పరుగు తీస్తారు. వీర చాలా ఆయాసపడుతూ ఉంటుంది. తనకి ఊపిరాడదు. చూస్తుండగానే తన ప్రాణం పోతుంది. దాన్ని చూసి వాళ్ళందరూ బోరున ఏడవడం మొదలు పెడతారు. ఏయ్ మాయా ఏనుగు, నీ వల్ల నా స్నేహితుడు చనిపోయాడు. నా స్నేహితుడి ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? మర్యాదగా నువ్వు కిందికి రా, లేకపోతే నేను చంపేస్తాను అంటూ ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తాడు. ఏనుగు ఆ మాటలు విని అక్కడికి వస్తుంది. కోతిని చూసి, మిత్రులారా, నన్ను క్షమించండి. నేనిలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. తను ఎవరో అన్న భయంతో నేను అలా చేశాను. మీరు కంగారు పడకండి, నేను మీ స్నేహితుడి ప్రాణాల్ని కాపాడుతాను అని చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తుంది. తన మాయాశక్తితో కోతి ప్రాణాలు కాపాడుతుంది. వీర పైకి లేవడంతో వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. మిత్రమా, నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసావు అంటూ తనని హత్తుకుంటారు. కవిత కొంచెం భయపడుతూ, ఏనుగు మిత్రమా, నువ్వెవరు, నీకు ఇన్ని మాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏనుగు చాలా పెద్దగా నవ్వుతూ, హాహాహా, ఎందుకంతగా భయపడుతూ మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఒక మాయా ఏనుగుని. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ రుచికరమైన పండ్లు లభిస్తాయి కాబట్టి. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాను, కానీ ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగలేదు. మీ అందరినీ నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఆ మాట వినగానే తను, మేం కూడా నిన్ను మొట్టమొదటిసారిగానే చూస్తున్నాము. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ రెక్కలు చాలా తెల్లగా పొడవుగా ఉన్నాయి. మేము నీ రెక్కల మీద అలా విహరించాలని అనుకుంటున్నాము. తప్పకుండా, మీరు అందరూ నా మీద ఎక్కి కూర్చోండి. నేను మిమ్మల్ని ఆకాశం మొత్తం తిప్పి తీసుకువస్తాను. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఏనుగు మీద ఎక్కి కూర్చోబోతున్న సమయంలో ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. శివ, అమృత, పిల్లలు ఎక్కడున్నారు మీరు? మా మాటలు మీకు వినబడుతున్నాయా
అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. దానిని విన్న మాయా ఏనుగు మిత్రులారా, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను మళ్ళీ తిరిగి వస్తాను. అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరికి చేరుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళని తిడుతూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావడం అంత మంచిది కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అంటూ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. నదిలో వెళ్దాం పదండి. అని అంటాడు. అందరూ తలా ఒక గాలం తీసుకొని అక్కడి నుంచి నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. నది దగ్గర అందరూ వరుసగా నిలబడి గాలం వేస్తూ చేపలు పడుతూ ఉంటారు. ఎవ్వరికీ కూడా ఒక్క చేప కూడా పడదు. ఇంతలో అమృత గాలానికి ఏదో బరువుగా తగలడంతో తను గట్టిగా లాగుతుంది. తన గాలానికి ఒక పెద్ద చేప పడుతుంది. దాన్ని చూసి వాళ్ళు పెద్ద చేప, భలే భలే పెద్ద చేప అంటూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ చేప వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మిత్రులారా, దయచేసి నన్ను నీటిలో వదిలిపెట్టండి. నేను ఎక్కువసేపు బయట ఉంటే చనిపోతాను. చేప మాట్లాడడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. నువ్వు ఎవరు? భలేగా మాట్లాడుతున్నావు. నువ్వు మాయా చేప కదా? అవును, నేను మాయా చేపని. నీటిలో ఉన్నప్పుడు నా మాయలు పనిచేస్తాయి. దయచేసి నన్ను మీరు నీటిలో వదిలేస్తే నేను మీకు మంచి మంచి బహుమతులు ఇస్తాను. అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని దాన్ని నీటిలో వదులుతూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద గద్ద వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దాన్ని చూసి వాళ్ళు అయ్యయ్యో, ఆ గద్ద చేపని తీసుకుని వెళ్ళిపోతుంది, పరిగెత్తండి దాన్ని పట్టుకుందాం అని కేకలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. ఇలా చాలా వేగంగా చెట్లు మొత్తం ఎక్కుతూ ఒక్కసారిగా దానిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ కుదరదు. కానీ ఆ చేప బరువుండడంతో ఒక్కసారిగా చేప కింద జారిపోయి నదిలో పడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ నది దగ్గరికి వస్తారు. గట్టిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య! ఆ మాయా చేప ఈ నదిలో పడిపోయింది. తనకేమీ కాలేదు. చాలా సంతోషం. అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ గ్రద్ద చెట్టు మీద వాలి ఏడుస్తూ ఉంటుంది. అయ్యయ్యో! నా పిల్లలు ఎంతో కాలం నుంచి ఆకలి అని ఏడుస్తున్నారు. ఆకలి తీర్చలేకపోతున్నానని బాధపడుతున్నాను. ఇంతలో ఇది దొరికింది అనుకుంటే ఇది కూడా నోటికి అందకుండా పోయింది. అంటూ ఏడుస్తూ ఉంటుంది. తన మాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. మిత్రమా, నువ్వేమీ బాధపడద్దు, మేము నీకు సహాయం చేస్తాము.
అమృత, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం తనకి ఎలా సహాయం చేస్తాము? తను ఏది పడితే అది తినదు కదా! తనకి మనమేం సాయం చేస్తాం చెప్పు? మనం మాయా చేపని అడిగి తనకి సహాయం చేయమని చెప్దాము. అప్పుడు తను సహాయం చేస్తుంది కదా! కానీ తను బయటకి వస్తే ఆ గ్రద్ద మళ్ళీ తీసుకువెళ్ళిపోతుందేమో. ఆ గ్రద్దని నమ్మడానికి అస్సలు లేదు. లేదు మిత్రమా, మీరు పొరపాటు పడుతున్నారు. నాకు సహాయం చేసిన వాళ్ళని నేనెందుకు చిక్కుల్లో పడేస్తాను చెప్పండి? దయచేసి నిజంగా అది మాయా చేప అయితే నాకు సహాయం చేయమని చెప్పండి. అని అంటుంది. ఇక వాళ్ళందరూ కూడా, ఓ మాయా చేప, దయచేసి ఈ గద్దకి సహాయం చెయ్యు. నువ్వు చేసే సహాయంతో తను తన పిల్లల్ని పోషించుకుంటుందట. ఆ మాటలు విన్న మాయా చేప మళ్ళీ బయటకు వచ్చి, మిత్రులారా, మీరు చెప్పినట్టుగా నేను తనకి సహాయం చేస్తాను. కానీ తను చేయాల్సిన పని ఏంటి అంటే ఊరికే సహాయం పొందడం కాదు. తను స్వయంగా చేసినది ఏదైనా బుట్టను తీసుకురమ్మని చెప్పండి. అప్పుడే నేను సహాయం చేయగలను. అందుకు గద్ద, మిత్రమా, బుట్ట అంటే ఏముంది చెప్పు. నేను నా ఇంటిని బుట్టలాగే అల్లుకుంటాను. ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను దానిని అల్లి చూపిస్తాను. అని చెప్పి పుల్లలన్నీ సేకరించడం మొదలుపెడుతుంది. తను అటూ ఇటూ తిరిగి చాలా పుల్లలు సేకరించి అక్కడికి వస్తుంది. ఇక అక్కడ తను స్వయంగా ఒక పెద్ద బుట్టను తయారు చేస్తుంది. తను చాలా పెద్ద బుట్టని తయారు చేయడం చూసి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు మాయా చేప, నువ్వు చాలా కష్టపడి ఇది చేసినందుకు నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఊరికే సహాయం చేసినట్టు కాదు. నువ్వు కష్టపడినందుకు ఈ సహాయం నీకు లభిస్తుంది అని ఆ బుట్ట నిండా చేపల్ని ప్రత్యక్షం చేస్తుంది ఆ మాయా చేప. దాన్ని చూసి ఆ గ్రద్ద చాలా సంతోషపడుతూ, చాలా చాలా సంతోషం మిత్రమా. నువ్వు ఇచ్చిన ఈ ఆహారంతో చాలా రోజులు నేను నా పిల్లలు సంతోషంగా బతుకుతాము. కొన్ని రోజులు కాదు మిత్రమా, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం కూడా సంతోషంగా బ్రతకవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక మాయా సహాయం చేసినందుకు మీకు ఖచ్చితంగా బహుమతి ఇవ్వకుండా ఉండలేను అని వాళ్ళందరికీ వజ్రాలని ప్రత్యక్షం చేస్తుంది. వాటిని తీసుకోమని చెప్తుంది. వాళ్ళందరూ కూడా వాటిని తీసుకొని సంతోషంగా ఆ మాయా చేపకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అప్పుడు మాయా చేప, మిత్రులారా, అప్పుడప్పుడు ఇక్కడికి మీరు వస్తూ పోతూ ఉండండి. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా సరదాగా మాయా చేపతో మాట్లాడడానికి వెళ్తూ సమయాన్ని గడుపుతూ హాయిగా ఉంటారు. మరో లోకం. ఒకరోజు శివ బుద్ధిగా ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉండగా చోటు వచ్చి శివని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. చోటు, నీకెన్నిసార్లు చెప్పాను పని చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదని? నీకు నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. ఉండు, నీ పని చెప్తాను అంటూ శివ చోటును పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి, నువ్వు నన్ను పట్టుకోగలవా? చూసావా, నాకు 4 కాళ్ళు, నీకు కేవలం 2 కాళ్ళు. రా, వచ్చి పట్టుకో చూద్దాం. రా రా రా, రాకుమారా, రాజసాలే. చూడు చోటు, నువ్వు పాడకు, నాకు కోపం వస్తుంది. అవునా, నా పాట నీకు కోపం వస్తుందంటే నేను ఇలా పాటలు పాడుతూనే ఉంటాను. పరుకులు తీ, బిరబిర బిరబిర, ఉరుకులు వెయ్యి, జర 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 అంటూ చోటు పాడుతూ శివకి దొరకకుండా ఆ ఇంట్లోనే అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు. చోటు,
ఇప్పుడు కనుక నువ్వు నాకు దొరకాలి, నీకుంటుంది అంటూ శివ కూడా చోటుని పట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు చోటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఇంట్లో ఒక మూలన ఉన్న ఒక పాత అల్మరాలోకి వెళ్ళింది. అది చూసిన శివ, చోటు అంటే నేను చూడలేదనుకున్నావా, పట్టేసుకున్నా అంటూ శివ అల్మారా తలుపు తెరిచాడు. కాని చోటు ఆ అల్మారాలో లేడు. చోటు, చోటు, ఏయ్, నాకు తెలుసు నువ్విక్కడే ఎక్కడో ఉన్నావని, మర్యాదగా బయటికి రా చోటు అంటూ పిలుస్తూ ఉన్నాడు. కాని ఎంత పిలిచినా చోటు ఉలుకు పలుకు లేదు. అదేంటి, చోటు నుండి ఎలాంటి సమాధానం లేదు, చోటు అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. కాని చోటు ఎక్కడా కనిపించలేదు. దాంతో శివకి చాలా భయం వేసి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. చోటు, చోటు, ఎక్కడికి వెళ్ళావు చోటు అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అమృత వచ్చి శివ ఏడుస్తూ ఉండటం గమనించి, ఏంటి శివ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చోటు, మన చోటు చోటుకేమైంది? ఎక్కడున్నాడు? అల్మారాలోకి వెళ్ళాడు, మాయమైపోయాడు. అల్మారాలోకి వెళ్ళడం ఏంటి, మాయమవడం ఏంటి? సరిగ్గా చెప్పు శివ. అప్పుడు శివ తనకి చోటుకి మధ్య జరిగిందంతా చెప్పాడు. అంటే అల్మరాలో దాక్కున్న చోటు కనిపించడం లేదా? అసలు ఏముందా అల్మరాలో? ఉండు, నేను చూస్తాను అంటూ అమృత శివ ముందే అల్మారాలోకి వెళ్ళింది. అంతే, అమృత కూడా శివ ముందే అదృశ్యమైపోయింది. అది చూసిన శివ, అమృత, అమృత, ఇదేదో మాయా అల్మారాలా ఉందే, నేను నా అమృత చోటుల్ని కాపాడుకుంటాను అంటూ శివ కూడా అల్మరాలోకి వెళ్ళి అదృశ్యమయ్యాడు. అలా శివ, అమృత అల్మరాలో అదృశ్యమయ్యి ఒక మంచు పర్వతాల మధ్య పడిపోయారు. చుట్టూ చూస్తూ ఉంటారు. శివ, ఏమిటి ప్రదేశం? మనం ఎక్కడికొచ్చాం? నాకు మాత్రం ఏం తెలుసు అమృత, ఆ అల్మరాలో అడుగు పెట్టగానే అది మనల్ని ఇక్కడ పడేసింది. అంటే మన చోటు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటాడు. పద, వెళ్ళి వెతుకుదాం. చోటు, చోటు. ఏంటి ప్రదేశం? అసలు ఏమిటో కూడా మనకి తెలీదు. ఏమీ తెలియకుండా ఎక్కడని వెతుకుతాం? ముందు ఈ ప్రదేశం ఏమిటో తెలుసుకుందాం. నాకు బాగా చలిగా ఉంది. నాకేమైనా వెచ్చగా ఉందా? నాకు చలిగానే ఉంది. చోటు, చోటు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు శివ. అప్పుడు అమృత, గట్టిగా అరవకు శివ, ఇక్కడేమైనా క్రూర జంతువులుంటే అవి మన మీద దాడి చెయ్యొచ్చు. మనమేం చేయకుండా ఇక్కడే ఉన్నా కూడా ఈ చలికి ఇక్కడే చనిపోతాం. ముందు మనం అత్యవసరంగా ఒక నిప్పు సృష్టించి మంట వెలిగించాలి అనుకుంటూ శివ 2 కర్రలు తీసుకొని చాలాసేపు ఒకదాని మీద ఇంకొకటి రాపిడీ చేసి చిన్న నిప్పునైతే సృష్టించాడు. ఆ నిప్పుతో ఒక పెద్ద మంటనే తయారు చేశాడు. ఆ మంటని దూరం నుండి చూసిన వీరు పరిగెత్తుకుంటూ మంట దగ్గరికొచ్చింది. వీరుని చూసి వాళ్ళిద్దరూ భయపడ్డారు. శివ వీరుకి మంటని చూపిస్తూ, హై, ఎవరు నువ్వు, దగ్గరికొచ్చావో అంటూ శివ భయపడుతూనే వీరుని భయపెడుతూ అన్నాడు. అప్పుడు వీరు, భయపడకండి, నా పేరు వీరు. ఇంతవరకు నేను ఈ లోకంలో ఇలాంటి నిప్పుని చూడలేదు. ఇదే మొదటిసారి చూశాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడూ నేను ఇక్కడ చూడనేలేదు. నా పేరు శివ, ఇదిగో తన పేరు అమృత. మేమిద్దరం మా మిత్రుడైన చోటుని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాం అంటూ శివ వీరుకి అల్మారా మాయాజాలం గురించి చెప్పాడు. మీరు చెప్పేది వింటుంటే నాకు నమ్మశక్యంగా లేదు. కానీ మీరు మాత్రం చాలా ప్రమాదకరమైన ప్రదేశానికి వచ్చారు. ప్రమాదమా? ఏంటా ప్రమాదం? ఈ ప్రదేశంలో ఒక మాయా వ్యక్తి ఉన్నాడు. అతను మంచుతో చేసిన ఆయుధాలను ఉపయోగించి ఈ ప్రదేశంలో తిరిగే వారిని బంధించి వారిని చంపి తినేస్తాడు. నాకు తెలిసి మీ చోటుని కూడా తనే బంధించి ఉంటాడని నాకనిపిస్తోంది. ఏంటి అంటే మా చోటుని చంపేశాడా? అయ్యో చోటు. అమృత, కాసేపు ఏడవకుండా ఉంటావా? ఇదిగో వీరు, ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటం ఎలా? అమ్మో, తెలిసి మీరు ఆ రాక్షసుని దగ్గరికి వెళ్తాను అంటున్నారు. మా చోటు కోసం మేమెక్కడికైనా వెళ్తాం. చెప్పు వీరు, అతను ఎక్కడుంటాడు? మా చోటు కోసం మేమేదైనా చేస్తాం. అవసరమైతే ఆ వ్యక్తితో పోరాడైనా మా చోటుని రక్షించుకుంటాం.
మీ స్నేహితునిపై మీకున్న ప్రేమని చూస్తుంటే నాకు మీలాంటి మిత్రులు లేనందుకు బాధగా ఉంది. పదండి, మీకు ఆ వ్యక్తి ఉండే ప్రదేశం చూపిస్తాను అంటూ వీరు వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని రహస్యంగా ఒక మంచు గుహలో ఉన్న వ్యక్తిని చూపెడతాడు. చూశారా, ఆ గుహలో ఎంతమందిని బంధించి ఉంచాడో. వారి ఆర్తనాదాలతో ఈ గుహ దద్దరిల్లుతూ ఉంటుంది. శివ, అమృత మెల్లగా ఆ గుహలోపలికి వెళ్లారు. గుహలో ఆ వ్యక్తి భయంకరంగా నవ్వుతూ ఉన్నాడు. చోటు కూడా ఆ గుహలోనే ఉన్నాడు. శివా, శివా, నా కోసం వచ్చావా? చోటు, నీకేం అవ్వలేదు కదా? అమ్మయ్యా, నువ్వు బ్రతికే ఉన్నావు. శివ, చోటు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ భయంకరమైన వ్యక్తి వాళ్ళిద్దరినీ చూశాడు. నరమాంసం, ఎన్ని రోజులైంది ఈ నరమాంసం తినక, వెతక్కుండానే దొరికింది. ఇప్పుడే మిమ్మల్ని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంటూ ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న మంచు ఆయుధం తీసుకుని శివ మీదకు వెళ్ళాడు. వెంటనే తను దాచుకున్న నిప్పుని బయటకు తీసి దాన్ని మంటలా చేసి ఆ ఆయుధానికి ఎదురుగా పెట్టగా ఆ ఆయుధం కరిగిపోయింది. అలా తన దగ్గర ఉన్న ఆయుధాలని అన్నీ కరిగించేశాడు శివ. నీ దగ్గర ఈ మాయా నిప్పు ఎక్కడిదే? నన్ను మన్నించి నాకు ప్రాణభిక్ష పెట్టు. నీకు ప్రాణభిక్ష పెట్టాల్సింది నేను కాదు, ఇదిగో నువ్వు బంధించి చిత్రహింసలు పెడుతున్నావే వీళ్ళు అంటూ అక్కడున్న వాళ్ళందరినీ విడిపించారు శివ, అమృత. ఆ బందీల్లో ఒక చిలుక కూడా ఉంది. మీరెవరో మాకు తెలీదు, కానీ మాకు ప్రాణభిక్ష పెట్టారు. మీకు కావాల్సిన సహాయం ఏంటో చెప్పండి, మేము చేస్తాము. అప్పుడు శివ జరిగిన విషయం మొత్తం చెప్పి మళ్లీ వారు తిరిగి ఇంటికి ఎలా చేరాలో అడిగాడు. ఆ మాయా అల్మారా గురించి ముందే తెలిసిన చిలక వారిని తిరిగి మళ్లీ ఇంటికి పంపించింది. ఇది వాల్టి కథ. మరో లోకం. పిల్లల చదువులు. సిటీలో ఉండే చాలామంది మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫాదర్స్ లాగానే దినకర్ కూడా రెగ్యులర్ టిపికల్ తండ్రే. తను చిన్నప్పుడు పడిన కష్టం ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ తన కొడుకు కార్తీక్ పడకూడదని ప్రతి విషయాన్ని చదువుకి ముడిపెట్టి ఆ కుర్రాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే తప్ప ఒక స్టూడెంట్ సమాజంలో బ్రతకలేడేమో అనిపించేలా తయారయ్యాడు. అందుకు కారణం తన తండ్రే. ఏ సబ్జెక్టులోనైనా 100% రాకపోతే కార్తీక్ విలవిల్లాడిపోయేవాడు. ఒకసారి స్కూల్ నుండి ఇంటికొస్తూ కార్తీక్ తన క్లోజ్ ఫ్రెండ్ అమృత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్, ఇవాళ క్లాస్లో ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినప్పుడు సైన్స్లో నీకు ఒక మార్క్ తగ్గినందుకే ఎందుకంత పానిక్ అయిపోయావు? ఆ ఒక్క మార్క్ కోసం నీ పేపర్ మొత్తాన్ని రీవెరిఫికేషన్ చేయించుకొని మళ్ళీ నీకు పోయిన ఆ 1 మార్క్ వేయించుకున్నావు. అసలు ఆ 1 మార్క్ పోతే ఏమైంది చెప్పు, మరి ఎగ్జామ్లో వస్తుంది కదా. అమ్మో, 1 మార్క్ వదిలేస్తే ఇంకేమైనా ఉందా? మా డాడీ బెల్ట్ తెగేదాకా కొడతాడు. అసలు 100% లేకపోతే ఒక స్టూడెంట్కి ఈ సొసైటీలో గౌరవం ఉండదంట. అలా ఒక స్టూడెంట్ గౌరవం సంపాదించుకోకపోతే అతని పేరెంట్స్కి కూడా అవమానమేనంట. ఇది ఎవరు చెప్పారు నీకు? నాకు ఇలా ఎవరూ చెప్పలేదే. ఏమో అమ్ము, మా డాడీ ఇదే చెప్పారు. అవును, నీకెప్పుడు పాస్ మార్క్స్ వస్తాయి కదా, మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్ నిన్ను ఏమీ అనరా? చిచి, ఎప్పుడు మా పేరెంట్స్ మార్క్స్ గురించి ఏమీ అనలేదు. మార్క్స్ కన్నా ముఖ్యం మనకి ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పుట్టడం, దాన్ని మనం నిద్దట్లో కూడా మర్చిపోలేకపోవటం అని మా నాన్నగారు అంటారు. నువ్వు చాలా లక్కీ అమ్ము, నీకంత మంచి పేరెంట్స్ ఉన్నారు. అమ్మో, లేట్ అయిపోతుంది, త్వరగా ఇంటికి పద, లేదంటే మా డాడీ మళ్ళీ బెల్ట్ తీస్తాడు. ఏంటి, ఒక్క 5 మినిట్స్ లేటుకే? అవునమ్ము, పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అది ఫాలో అయితేనే గొప్పవాళ్ళు, ర్యాంకర్స్ అవుతారంట అంటూ తన తండ్రి తన బ్రెయిన్లో నింపిన చెత్తని అమ్ము దగ్గర డంప్ చేశాడు. ఇలా ఒక పసివాడి బుర్రకి ఒక టిపికల్ ఫాదర్ ఎంత స్ట్రెస్ ఇస్తున్నాడో కాసేపు కార్తీక్తో మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. అలా తన 100% మార్క్స్ పేపర్స్ తీసుకొని వెళ్ళి తన తండ్రికి చూపించినప్పుడు అతను ఆ పేపర్స్ చూసి, వెరీ గుడ్ బేటా, ఇది గుడ్ బాయ్ లక్షణం. చూడు, అన్ని పేపర్స్లో 100% ఉంటే చూడ్డానికి పేపర్ ఎంత బాగుందో. ఈ మంత్ కూడా నేను నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో చాలా గర్వంగా చెప్పుకుంటాను, నా కొడుకు ఎప్పటిలాగానే ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ అని.
ఇంతలో కార్తీక్ నానమ్మ దినకర్ తల్లి అక్కడికొస్తుంది. ఇంకా నీ మురిపం ఆపితే పిల్లాడెళ్ళి ఫ్రెష్ అయ్యొస్తాడు. వాడేదైనా తినాలి గదా. నువ్వంటే మార్కులు తింటావు, కాని వాడు తిండే తినాలి. అమ్మా, మళ్ళీ అలా మాట్లాడికేవాడి ముందు అసలు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో నీకు అర్థం కావటం లేదు. ఒక స్టూడెంట్ ర్యాంకర్ అయితేనే వాడిని ఈ ప్రపంచం చూస్తుంది. వాడి కోసం ఎదురొచ్చి ఎన్నో రకాల ఆఫర్స్ వాడి చదువులో సపోర్ట్ చేస్తాయి. అసలు మొద్దులకి ఈ ప్రపంచంలో బ్రతికే అర్హత లేదే. అలా అయితే ఈ పాటికి నువ్వు ఏమైపోయి ఉండాలి చెప్పు. నీ కొడుక్కొచ్చిన మార్కులు నువ్వు చదువుకునే రోజుల్లో తెచ్చుకునుంటే ఈ పాటికి ఏ విదేశాల్లోనే ఉండేవాడివేమో. అదే కదా, అప్పుడు నాకు రాలేదు గనకే నాకీ మార్కుల విలువ తెలిసింది. అందుకే ఇప్పుడు నా కొడుకు నాలా ఉండిపోకూడదనే కదా వాణ్ణి ర్యాంకర్ని చేస్తున్నాను అంటూ తన కొడుక్కి ర్యాంక్స్ తన వల్లే వస్తున్నాయని తెగ ఫీల్ అయిపోయాడు ఆ తండ్రి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి కార్తీక్ వాళ్ళ నాన్న కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ తమ తమ పిల్లలతో సరదాగా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళందరి ముందుకి తన కొడుకుని తీసుకెళ్లి తన పరువుని మరింత పెంచుకోవాలనుకుని ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టించి మరీ కార్తీక్ని కారులో పిక్నిక్కి తీసుకెళ్లాడు దినకర్. పిల్లలు లేకపోవడంతో ఇంట్లో కార్తీక్ నానమ్మ నెమ్మదిగా పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే వాళ్ళ కోడలికి అంటే కార్తీక్ తల్లికి హెల్త్ బాగోలేదని పుట్టింటికెళ్ళింది కాబట్టి. అందుకే ఇంటి పనులు ఆ ముసలావిడే చూసుకుంటుంది. అలా సాయంత్రానికల్లా పిక్నిక్కి వెళ్లిన కార్తీక్, అతని తండ్రి దినకర్ ఇద్దరూ తిరిగొచ్చారు. కానీ దినకర్ చాలా అంటే చాలా కోపంలో ఉన్నాడు. తన కొడుకుని చేయి పట్టుకుని ఈడ్చుకొని ఇంట్లోకొస్తుంటే అది చూసిన నానమ్మ, ఏరా అబ్బాయి, ఏవైంది? ఎందుకనంత కోపంగా ఉన్నావు? ఏం చేశాడురా పిల్లాడు? అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకే. నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువంతా తీసిపడేశాడు వీడు. వీణ్ణివ్వాలా బ్రతకనివ్వను అంటూ తన బెల్ట్ తీసుకుని కొడుకుని చావగొడుతున్నాడు. పాపం అమాయకంగా కార్తీక్ ఏడుస్తూ, డాడీ ప్లీజ్ డాడీ, నన్ను కొట్టకు డాడీ, నువ్వేం చెప్పినా చేస్తాను, నన్ను వదిలే డాడీ అంటూ ఏడుస్తున్నా ఆ తండ్రి మరింత కసిగా కొడుకును కొడుతూనే ఉన్నాడు. అలా తన్నులు తింటూ భయంతో వణికిపోతున్న మనవణ్ణి చూస్తూ ఆ ముసలమ్మగారు ఆగలేకపోయారు. అందుకే తన కొడుకుని పక్కకు నెట్టి, మనిషివా పశువురా నువ్వు? పశువాణ్ణి పట్టుకొని అలా గొడ్డుని బాదినట్టు బాదుతున్నావు. బాధటం కాదే, వీణ్ణి చంపేసిన తప్పులేదు. నా ఫ్రెండ్స్ అందరి ముందు తలెత్తుకోలేకుండా చేసేసాడు ఈ దరిద్రుడు. పేరుకి ర్యాంకర్ స్టూడెంట్, 100% మార్కులు, కానీ చిన్న చిన్న ప్రశ్నలకి అక్కడ వీడు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ సురేష్ గాడి కొడుకు ఎప్పుడూ ఆటలాడతాడు. వాడికి పాస్ మార్కులు రావడమే గొప్ప. అదే విషయం మీద నేను వాడికి ఎన్నోసార్లు క్లాస్ పీకేవాణ్ణి, పిల్లాన్ని అలా వదలకురా అని. అలాంటిది ఇవ్వాల అక్కడ మా సార్ అడిగిన క్వశ్చన్స్కి వాడు టకటకామని సమాధానం చెప్పి చప్పట్లు కొట్టించుకుంటుంటే నీ మనవడు తెల్లముఖం వేసుకుని కూర్చున్నాడు చ అంటూ తన కొడుకేదో ఘోరమైన పాపం చేసినట్టు ఫీల్ అయిపోసాగాడు. అప్పుడు నానమ్మ కొడుకు మూర్ఖత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. అందుకే తన మనవడితో, చూడు నాన్న కార్తిక్, నువ్వు నీ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మీ డాడీతో మాట్లాడాలి అంటూ మనవణ్ణి లోపలికి పంపించి తన కొడుకుతో, ఒక తల్లిగా ఈరోజు నీ ప్రవర్తన చూస్తుంటే నిన్ను ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతున్నాన్రా. సిగ్గుపడాల్సింది నా గురించి కాదు, నీ మనవడి గురించి పడు. చిన్న చిన్న ప్రశ్నలకి కూడా చెప్పడ్రా. చిన్న చిన్న ప్రశ్నలకే చెప్పలేడు. ఎందుకంటే వాడినలా తయారు చేసింది నువ్వే, నీ మూర్ఖత్వమే. నేనేం చేశానే? చదువుకోరా, క్లాస్ ఫస్ట్ రారా, మంచి మార్కులు తెచ్చుకోరా, ర్యాంకులు తెచ్చుకోరా అంటాను తప్ప? ఖచ్చితంగా తప్పే. చదువుకునేది ర్యాంకుల కోసమని నీకు ఏదో చెప్పాడ్రా. చదువు అనేది జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆ సంపాదించుకున్న జ్ఞానంతో జీవితాన్ని గడపడానికి, అంతేకాని పుస్తకాల్లో ఉన్నది బట్టీలు కొట్టి ర్యాంకులు కొట్టడానికి కాదు. బట్టి ఎవడు కొట్టమన్నాడు వాణ్ణి? బట్టీలే కొడతారా నీలాంటి కసాయి తండ్రుంటే. అరే, ఒక్క మార్కు తక్కువ వచ్చిన రోజు వాడిని గొడ్డులా నువ్వు బాదుతుంటే ఇక వాడికి చదువు మీద ప్రేమ ఎలాగొస్తుంది? వాడికి ర్యాంకులు వచ్చేది చదువు అర్థమై కాదు, నీకు నీ బెల్ట్ దెబ్బలకి భయపడి మాత్రమే. అలా భయంతో చదివితే వాడికి శ్రద్ధ ఇష్టం ఎందుకుంటాయి చదువు మీద? అందుకే బట్టి కొడతాడు. ఈరోజు నీ పరువు పోయిందని నువ్వు ఏడ్చే ఏడుపుకి కారణం ఆడిగాదు, నువ్వే. ర్యాంక్ వస్తేనే గాని పిల్లలకి బ్రతికే అర్హత లేదన్నట్టు ఆ పిల్లాడికి నూరు పోసిన నీ మూర్ఖత్వమే అంటూ ఆ ముసలమ్మ ఇన్నేళ్లుగా తన కొడుకుని చూస్తూ చూస్తూ ఉండి విసిగిపోయి ఈరోజు ఓపెన్ అయిపోయింది.
అలా ఆ తల్లి తన కొడుకుని దులిపిన దులుపుడికి ఆ టిపికల్ ఫాదర్ బ్రెయిన్ వాష్ అయింది. ఇన్నాళ్ళు తన కొడుకు విషయంలో ఎంత తప్పుగా ఆలోచించాడో రియలైజ్ అయ్యాడు. అందుకే ఇకపై తన కొడుకు చదువుకి మార్కుల పారామీటర్ కాకూడదని, జ్ఞానమే పారామీటర్ అని తెలుసుకున్నాడు. క్లాసులో సంపాదించే మార్కులు జీవితంలో మార్కులు సంపాదించలేవని గుర్తించాడు. ఇక ఆ తర్వాత నుండి కార్తీక్కి చదువులో చాలా ఫ్రీడమ్ వచ్చింది. అతని బ్రెయిన్ మీద స్ట్రెస్ తగ్గింది. అతను కూడా అమ్ములాగానే చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పిల్లల్ని చెడగొట్టేది మనమే. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కామన్గా ఉండే ఒక అలవాటు మొహమాటం. కేవలం ఆ మొహమాటం వల్లే వాళ్ళు చాలా విషయాల్లో తెగించి ఏ అడుగు వేయలేక తటస్థంగా ఉండిపోతూ ఉంటారు. అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అరవింద్ దంపతుల్ది. అరవింద్ భార్య దీప బాగా చదువుకుంది. కానీ తమ ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ ఆలనా పాలనా చూసుకోవటానికి జాబ్ మానేయాల్సొచ్చింది. అలా జాబ్ మానేసిన జాబ్ మళ్ళీ జాయిన్ అవ్వటానికి ఆమెకు అవకాశమే కుదరలేదు. అందుకే భర్త సంపాదననే జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ, ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ తమదైన చిన్న ప్రపంచంలో అలా బ్రతికేస్తున్నారు వాళ్ళు. కానీ చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల్ని చూసి చూసి వాళ్ల మధ్యతరగతి మనస్తత్వం కార్తీక్కి బాగా వచ్చేసింది. ఒకసారి దీప ఫ్రెండ్ పూజిత తమ ఇంటికొచ్చింది. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు మాటల్లో, దీపా, ఇప్పుడు నీ కొడుకు కూడా పెద్దవాడయ్యాడు కదా, వాడి పనులు వాడు చూసుకోగలడు, వాడిని వాడు ఎలా కేర్ చేసుకోవాలో చెబితే అర్థం చేసుకోగలడు కదా, మరింక నువ్వేదైనా చిన్న జాబ్ చూసుకుంటే మీ ఫినాన్షియల్ పొజిషన్ మారుతుంది కదా. ఒకసారి మీ హస్బెండ్ అడిగి చూడకూడదు? ఏదైనా జాబ్ నేను సెట్ చేస్తానుగా. నాకు అడగాలనే ఉంది పూజిత, కానీ మా ఆయన చాలా సెన్సిటివ్ మైండెడ్, ఏదీ పైకి ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా. పైగా ఇన్నాళ్ళు తను ఒక్కడే ఇంటిని అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాడు. తన అవస్థ చూసి నాకే బాధ అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఏదైనా జాబ్ చేస్తూ తనకి సపోర్ట్ చేద్దామంటే, డెలివరీ అప్పుడు మానేసిన జాబ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటే తనేమనుకుంటాడో ఏమో. ఒకవేళ నన్ను జాబ్కి పంపడం తనకిష్టం లేదేమో. అందుకే ఇన్ని రోజులైనా నన్ను మళ్ళీ జాబ్ చేస్తావా అని అడగట్లేదేమో. అందుకే తనకిష్టం లేదనుకో, నేను అడిగితే తను ఎలా తీసుకుంటాడో కదా. అది కాదే, నీ భర్తని ఒక విషయం అడగడానికి నువ్వు ఇన్ని ఆలోచిస్తున్నావా? సరే, నువ్వన్నట్టు తనేదైనా అనుకున్నాడే అనుకుందాం. దానికి నువ్వు ఒక సారీ చెప్పేస్తే సరిపోతుంది కదా. కనీసం తన వైఫ్ చెప్పిన సారీని కూడా యాక్సెప్ట్ చేయలేనివాడా నీ హస్బెండ్? అలా అని కాదే, చెప్పానుగా తను చాలా సెన్సిటివ్ అని. అందుకే తన మనసులో ఏ ఆలోచన ఉందో తన నోటితో వస్తే నాకు హ్యాపీ. లేదంటే నేనేదైనా అడిగి లేదనిపించుకుంటే నాకు ఆ గిల్టీ ఉండిపోతుంది. నీకొక విషయం చెప్పనా, నాకైతే మా అబ్బాయికి మా ఆయనకి మధ్య ఏం తేడా కనిపించదు. జస్ట్ వయసులో డిఫరెన్స్ అంతే. కానీ ఇద్దరూ చిన్నపిల్లలే. అందుకే కనీసం నా కొడుకు దగ్గరైనా నేను కాస్త రఫ్గా ఉంటానేమో, కానీ నా హస్బెండ్ దగ్గర ఉండలేనే. పాపం తను చాలా మంచోడే అంటూ తెగకుండా ముడిపడకుండా తనలోని ఆలోచనని తనలోనే దాచుకుని ఎంతసేపు ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో, ఏమడిగితే ఎక్కడ బాధపడతారో అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీలో దీప, ఆమె భర్త ఇద్దరూ పీహెచ్డీ చేశారనే చెప్పాలి. అలా ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ స్కూల్ నుండి వచ్చాడు. తమ ఇంట్లో ఉన్న పూజిత ఆంటీని తను అంతకుముందు ఎన్నోసార్లు చూశాడు. కానీ కార్తీక్ కూడా తన తండ్రిలాగానే చాలా రిజర్వ్డ్ టైప్. అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే జస్ట్ ఒక చిన్న స్మైల్ పడేస్తాడు, కానీ నోటితో పలకరించడు. అది మొహమాటమనాలో లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనాలో కూడా ఎవరికీ తెలియదు. ఏంటన్నా కార్తీక్, ఆంటీని చూసి కూడా పలకరించకుండా వెళ్తున్నావు? ఆంటీకి హాయ్ చెప్పాలి కదా అని తల్లి చెప్పాక హాయ్ ఆంటీ అని పలకరించి తన రూమ్ వైపు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దీప తన కొడుకుతో, కార్తీక్ ఇలారా, మీ ఫ్రెండ్ ఎవరికో నీ కంపాస్ బాక్స్ ఇచ్చానన్నావు కదా, మళ్ళీ అడిగి తెచ్చుకోమన్నాను కదా, తెచ్చుకున్నావా? లేదు మమ్మీ. ఏ, ఎందుకు తెలేదు? నేను చెప్పాను కదా అడగమని. అడగమన్నావు మమ్మీ, కానీ వాడు నా క్లోజ్ ఫ్రెండ్ కదా. వాడు నేను నా బాక్స్ ఇవ్వరా అని అడిగితే నాతో ఫ్రెండ్షిప్ మానేస్తాడేమో. అయినా ఎంత మమ్మీ అది, 50 రూపీసే కదా, నేను మావయ్య వచ్చినప్పుడు అడిగి కొనిపించుకుంటాలే అంటూ మొహమాటం కొద్దీ తాను అడగకుండా వచ్చేసిన బాక్స్ గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సమాధానం విన్న పూజిత దీపతో, చూడవే, మీ కొడుకు కూడా మీలాగే ఎందుకు పనికిరాని మొహమాటంతో బ్రతకడం నేర్చుకుంటున్నాడు. వాడి సంగతి ఇప్పుడు కాదులే, నువ్వు వెళ్ళాక చెబుతా. ఈ మధ్య మాట వినడం మానేస్తున్నాడు. ఒక రౌండ్ దెబ్బలు పడితే వాడే రేపు తీసుకొస్తాడు. ఆహా,
వాణ్ణి కొట్టి ఆ పని చేయిస్తావా? అలా అయితే నిన్నెన్ని విషయాలు కొట్టాలే? అసలు మీ మొగుడు పెళ్ళాలకున్న ఆ దిక్కుమాల మొహమాటాన్ని చూసి చూసి వాడలా తయారయ్యాడు. ఏ విషయానైనా ఎస్ అని కాని నో అని కాని చెప్పడానికి మీరెలా ఆలోచిస్తారో వాడు అలాగే నేర్చుకుంటున్నాడు. ఇలాంటప్పుడు వాడిని కొడితే వాడికి నీ మీద హైట్రేట్ పెరుగుతుంది. పిల్లలకి మనం చెప్పి చేయించుకోకూడదే. పెద్దవాళ్ళం మనం చేస్తూ ఉంటే అది చూసి వాళ్లే ఫాలో అవుతారు. కాబట్టి ముందు మీరు ఆ మొహమాటలు పక్కన పడేసి బ్రతకడం నేర్చుకోండి. ఆ తర్వాత వాడు మారతాడు అంటూ తమకే తెలియకుండా తమని శాసిస్తున్న ఆ మొహమాటం అనే రోగం ఎంత డీప్గా తమ ఫ్యామిలీలో తిష్టవేసిందో అప్పుడు అర్థమైంది దీపకి. కానీ ఏళ్ల తరబడి అలవాటైన మొహమాటమాయే. ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతుంది దీప. మరోవైపు అరవింద్కి వెల్ విషర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన థామస్ ఒకరోజు అరవింద్తో, అరవింద్, ఇప్పుడు నీ ఒక్కడి సంపాదనతో ఇల్లేలా గడుస్తుంది చెప్పు? అందుకే మీ వైఫ్ని మళ్ళీ జాబ్కి పంపించొచ్చు కదా, నీకు ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది. అది నిజమే థామస్ అన్నా, కానీ డెలివరీ అప్పుడు తనని జాబ్ మార్పించాను. ఆ తర్వాత ఇప్పుడు ఇన్నేళ్లు పిల్లాన్ని చూసుకుంటూ తను రిలాక్స్ అయింది. మరిప్పుడు తనకి జాబ్ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియకుండా నేను జాబ్ చేయమని చెప్తే తనని ఫోర్స్ చేసినట్టు ఫీల్ అయితే అప్పుడు మా మధ్య రిలేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా. అయినా తనకి జాబ్ చేయాలని ఉంటే తనే నన్ను అడిగేదిగా. అలా అడగలేదంటే తనకు ఆ ఉద్దేశం లేదేమో. అలా కాదురా, నీ భార్య అభిప్రాయాన్ని అడగటానికే నీకింత మొహమాటమైతే ఎలారా? మీ నాన్న చిన్నప్పటి నుండి ఆర్థడాక్స్ అని చెప్పి నిన్నిలా తయారు చేశాడు. ఇప్పుడు కనీసం నీ వైఫ్తో మాట్లాడడానికి కూడా నువ్వు మొహమాటపడుతున్నావు అని థామస్ కూడా అరవింద్ని పద్ధతి మార్చుకోమని చెప్పాడు. అలా ఫ్యామిలీలో ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించి తమ ఉద్దేశాలని అభిప్రాయాలని తమలోనే దాచుకుంటారు. కానీ వాటిని బయట పెడితే ఎదుటి వాళ్ళు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో బాధపడిపోతారో అని వాళ్ళలో వాళ్లే అలా నలిగిపోతారు. అటువంటి పేరెంట్స్ పెంపకంలో కార్తీక్ కూడా వాళ్ళలాగానే ఏ విషయాన్ని స్ట్రైట్గా చెప్పలేక మొహమాటపడుతూ ఉండేవాడు. ఒకసారి కార్తీక్కి అన్ని సబ్జెక్ట్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని ఇంటికెళ్తే తన తల్లి తనని కొడుతుందని ఆ కుర్రాడికి తెలుసు గనక అతను ఇంటికి వెళ్లకుండా భయపడి తనకొచ్చిన ఆ సమస్యని తన తల్లిదండ్రులకి ఎదుర్కోలేక ఆ సమస్య నుండి పారిపోవటానికి అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. అమ్మో, ఈవేళ ఈ ప్రోగ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళామంటే అమ్మ నన్ను చంపేస్తుంది. అందుకే నేను ఇటు నుండి ఇటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు నా ప్రోగ్రెస్ సంగతి మమ్మీ డాడీలకి తెలియదు. ఒకవేళ నేను ఇంటికి రాలేదని తెలిసినా వాళ్ళకి తెలిసేలోపు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను కదా అని కార్తీక్ అనుకుని తన తల్లిదండ్రుల్లాగానే సమస్యని ఎదుర్కోవటం మానేసి సమస్యకి భయపడి పారిపోవాలనుకున్నాడు. కాని కార్తీక్ అదృష్టం బావుండి అతను వేరే దారిలో వెళ్ళిపోతూ ఉండగా పూజిత చూసింది. వెంటనే తన కార్ని ఆపి కార్తీక్ని ఆపి విషయం ఆరా తీసింది. తాను ఇంటికి దూరంగా పారిపోతున్నానని చెప్పాడు కార్తీక్. వెంటనే కార్తీక్ మీద ఆమెకు జాలి వేసింది. తన ఫ్రెండు అలాగే ఆమె భర్త మీద పూజితకి పట్టరాని కోపం వచ్చింది. అందుకే కార్తీక్ని కారులో ఎక్కించుకొని ఇంటికెళ్ళి తన ఫ్రెండ్ని చెడామడా తిట్టేస్తుంది. చూడవే, మీలాగే మీ కొడుకును కూడా పిరికివాణి చేసేశారు. అరే, ప్రతి చిన్నదానికి లోపల దాచేసుకొని పైకి చెప్పుకోకుండా మీరు మగ్గిపోతున్నారు. మిమ్మల్ని చూసి వాడు అది నేర్చుకున్నాడు. అందుకే చూసావా, మార్క్స్ తక్కువ వచ్చాయని వాడు మీ నుండి దూరంగా పారిపోవాలనుకున్నాడు. ఎరా, నీకు మేమేం తక్కువ చేస్తామని ఇలా చేశావు? ఇక చాలా అరవింద్, నువ్వాపు. అసలు వాడినేమైనా అనడానికి మీ ఇద్దరికి ఏ అర్హత లేదు. చిన్న వయసులోనే వాడిలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడి పారిపోవాలనుకుంటున్నాడంటే దానికి కారణం మీరిద్దరే. మీ ఇద్దరిలో ఉన్న మొహమాటం, దానివల్ల పెరిగే భయం వాళ్ళ కూడా వచ్చింది. అందుకే వాడు ఎప్పుడైనా సరదాగా స్కూల్ డుమ్మా కొట్టాలనుకుంటే కూడా ఏదో ఒక అబద్ధం చెప్తే కాని అమ్మా నాన్న ఒప్పుకోరు అని డిసైడ్ అయిపోయాడు. అలాంటివాడు మార్కులు తక్కువ వస్తే అమ్మా నాన్నకి సారీ చెప్పి నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకుంటాననే మాట ఎలా చెప్పగలడు? అంటూ ఇన్నాళ్ళు ఆ పిల్లాడి పెంపకంలో ఆ తల్లిదండ్రుల వల్ల జరిగిన డ్యామేజ్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా బుద్ధొచ్చేలాగా చెప్పింది పూజిత. పూజిత చెప్పిన మాటలు విన్నాక ఆ భార్యాభర్తల్లో ఆలోచన మొదలైంది. కేవలం తమ కారణంగానే తమ కొడుక్కి ఈ వయసులోనే ఆ మొహమాటం పిరికితనం వచ్చిపడ్డాయని తెలుసుకున్నారు. అందుకే ఇక ఆ తర్వాత నుండి తమలోని అనవసర మొహమాటాల్ని పక్కనబెట్టి లోపలనుకున్నది తప్పైనా రైట్ అయినా ఎదుటివారికి పైకి చెప్పటం మొదలుపెట్టారు.
అలా తమ పిల్లాన్ని తామే చెడగొట్టామనుకునే గిల్ట్ నుంచి తమ కొడుకు జీవితాన్ని తామే తీర్చిదిద్దాలి అనే సంకల్పం వరకు వారిలో మంచి మార్పు వచ్చింది. ఇది ఇవాల్టి కథ.